విజయలక్ష్మి గారు ఈ సాక్షర ప్రోగ్రామ్ ఫైన్ వచ్చేస్తాం. ఓకే 9 క్లియర్ మేడం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది? చెయ్యలేదా? మరి కోర్టుకి ఎలా వెళ్ళింది? కెమెరా డౌన్ చేసుకున్నాను మీకోసం. ఏడవద్దు, నేను చెప్తాను. ఏముంది ఎఫ్ఐఆర్ అది కావాలి కదా నాకు. ఎందుకు మీరు 2015 నుంచి తిరుగుతా ఉంటే కూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? నేను అవన్నీ అడుగుతాను. డీటెయిల్స్ తీసుకోండి. ఫోన్ నెంబర్ పేరు ఎక్కడైనా ఎస్పీ గారు బిజీగా ఉన్నారేమో, ఖచ్చితంగా నాకు చేస్తారు. నేను ఆ డీటెయిల్స్ తీసుకొని చెప్తాను. మీరు రేపు నేను చెప్తాను ఏమైంది, ఎందుకు ఎఫ్ఐఆర్ ఏం చేశారు, ఎందుకు కోర్టు వరకు వెళ్ళారు, ఇవన్నీ డీటెయిల్స్తో నాకు చెప్తారు. తర్వాత మీకు ఎలా డైరెక్షన్ ఇవ్వాలనేది నేను చేస్తాను. పొలపై డబ్బులు మీకు ఖర్చు లేకోకుండా మీకు కోర్టులో మీకు కేసు బాధించేట్టుగా మేము పెడతాం. సరేనా? బాధపడకూడదు, ధైర్యంగా ఉండండి. మీరు ఇంతవరకు వచ్చి మీరు చెప్పుకుంటున్నారంటే ముస్లిమ్స్ అదే గొప్ప. ఖచ్చితంగా నీకు న్యాయం చేసి జాబులు అంటే అది చూస్తాం. మీరు మాట్లాడి మీది ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ డిఎం అంటే గారికి పంపించామమ్మా మేము. మనం 5వ తేదీ పెట్టాము, టైం బౌండ్ ఇచ్చాము. రెస్పాండెంట్ మీద యాక్షన్ తీసుకోమన్నాము. సెక్రటరీ గారు సరే డిఎం అంటే తీసుకొని నెంబర్ తీసుకొని సరే మనం కాల్ చేయించేస్తాం. నేను చూస్తాను, ఏమంటే గారితో కూడా మాట్లాడతాను. అక్కడ కాలేదు అంటే మహిళా కమిషన్కు నోటీసులు ఇచ్చి పిలిపిస్తాం. సరేనా? చూద్దాం. వాళ్ళకి మనం ఇచ్చిన తర్వాత మినిమం 15 days అన్న టైం ఇవ్వాలి. దాన్ని ఏం జరిగిందంటారు, దాని మీద ఖచ్చితంగా ఫోన్ కాల్స్ ద్వారా చెప్తున్నాం, లెటర్స్ పంపిస్తున్నాం, యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కూడా మాకు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మాకు ఈవెన్ వాట్సాప్ గ్రూపుల్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఏదైనా మీడియా మాధ్యమాలలో చూసినా సరే ప్రతి చోట కూడా మేము దాన్ని సుమోటోగా తీసుకుంటున్నాం. ఇమీడియట్గా సుమోటో కేసు అంటే 24 గంటలలో ఆ ఎస్పీకి ఆర్డర్స్ ఇస్తున్నాం. ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోవాలంటున్నాం. ఇమీడియట్గా ఫోన్ కాల్లోనే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటున్నారో చెప్తున్నారు. మాకు ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్టు కొంచెం 10 రోజుల తర్వాత అలా వస్తుంది. కాకపోతే మేమేమంటే మహిళలకు సంబంధించిన సున్నిత విషయాలు కాబట్టి ప్రతి ఒక్కటి ప్రెస్కి అడ్రస్ చేయట్లేదు. ప్రతిదీ మా ఆఫీస్లో రికార్డెడ్గా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రతి నెల మేము నేషనల్ ఉమెన్ కమిషన్కు నివేదిక పంపిస్తాం. ఈ రాష్ట్రంలో ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్ ఎంత జరుగుతోంది, ఎంతమంది పోక్సో కేసెస్ ఎన్ని నమోదవుతున్నాయి, డీవీసీ ఎన్ని నమోదవుతున్నాయి, యాసిడ్ అటాక్స్ ఎన్ని వస్తున్నాయి, అదేవిధంగా ఆ హత్యలు ఎన్ని జరుగుతున్నాయి. ఈ నివేదిక మహిళల మీద జరిగిన ప్రతి నేరాన్ని కూడా మహిళా కమిషన్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ రికార్డ్ చేస్తుంది. దాని మీద చర్యలకు పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశిస్తున్నాము. ఆ ఆదేశాలు వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో దాని మీద వారికి మహిళలకు ఎవరైతే విక్టిమ్స్కి న్యాయం జరగలేదని మాకు అనిపిస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ కూడా మరోసారి పోలీసుల్ని మళ్ళీ ఆదేశించడం జరుగుతుంది. పంపిస్తున్నాం. దాని మీద కూడా మీరు తప్పకుండా మీరు ఇప్పుడు నోటీస్ చేశారు కదా, మేము మరొకసారి కస్తూర్బాగ్ కూడా మేము ఒకసారి అదే నేను చెప్తున్నా, విచ్చలవిడితనం వచ్చింది. కొంచెమన్నా చట్టాలకు చట్టం ఉంది, ఒక పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, మనం తప్పు చేస్తే శిక్షించబడతామన్న ధైర్యం లేకుండా జనాలలో విచ్చలవిడితనం వచ్చింది. డ్రగ్స్, గాంజా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే రాష్ట్రంలో ఈ విధంగా డ్రగ్స్, గాంజా అన్నవి బయటకు వచ్చాయో మహిళల మీద, పసిబిడ్డల మీద 5 నెలల పసిబిడ్డ నుంచి 80 సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా మహిళ అయితే చాలు అని ఇలాంటి కీచకులు, కామాంధులు చొరబడిపోతున్నారు. కాబట్టి వీటన్నింటి మీద గట్టిగా చట్టాలు రావాలి. చట్టాలు బిఎన్ఎస్ లాంటి కఠినమైన చట్టాలు వచ్చినా కూడా ఈ రోజుకి
ఎక్కడో చట్టాలలో ఉన్న చిన్న లూప్ హోల్స్ చూసుకొని నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండి కట్టడి చేసేందుకే మహిళా కమిషన్ కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తోంది. ఈవెన్ ఖచ్చితంగా ఏదైతే పోక్సో కేసులు నమోదయ్యి జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన వ్యక్తి అదే మహిళ మీద కక్ష కట్టి హత్య చేసిన సంఘటనలో కూడా గొంతు కోశారు అన్న సంఘటన కూడా మీ ముందుకు తీసుకొస్తుంది. అందులో అతను ఖచ్చితంగా డ్రగ్ తీసుకున్నాడన్న విషయాలు కూడా బయటికి వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఈ డ్రగ్ ఏదైతే గాంజా కానివ్వండి, ఇతర మత్తు పదార్థాలు ఏవైతే కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, విచ్చలవిడితనం పెరిగిపోయినప్పుడే నేరాలు ఎక్కువ అవుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. అది ప్రతి ఒక్కరి మీద ఉంది. తప్పకుండా మహిళా కమిషన్ కూడా దీని మీద రీసెంట్ గా తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో డ్రగ్ అబ్యూజ్ మీద ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టాం. స్టూడెంట్స్ నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ లో కూడా ఈ డ్రగ్ అబ్యూజ్ అన్నది ఏదైతే ఉందో దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు మహిళా కమిషన్ కండక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.